హలో గ్రాఫర్స్ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్ అండ్ వెల్కమ్ టు లర్న్ ఫోటోగ్రఫీ విత్ కరణ్. అండ్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ బేసిక్స్ ఆఫ్ లైటింగ్. నేను ఈ టాపిక్లో మీకు పెద్ద పెద్ద గుడాక్స్ లైట్లు తీసుకొచ్చి వాటి సెట్టింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే మీకు బేసిక్సే రానివి నేను ఆ సెట్టింగ్స్ చెప్పి కూడా యూస్ ఉండదు. సో అందుకే ఈ బేసిక్స్ క్లాస్లో నేను మీకు కంప్లీట్లీ అసలు ఒక లైట్ ఎలా బిహేవ్ చేస్తుంది, అసలు లైట్ ఫోటోగ్రఫీలో మనం ఎన్ని రకాలుగా పిలుస్తాము, అండ్ ఏ లైట్ని వాడినప్పుడు ఎలాంటి సెట్టింగ్ కెమెరాలో పెట్టాలి, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్లో మేము ఎలాంటి లైట్స్ని యూజ్ చేస్తాము అని చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత ఫర్దర్ క్లాసెస్లో మనం మిగతా లైట్స్ అండ్ వాటి సెట్టింగ్స్ని నేర్చుకుందాము. ముందుగా మనం హీట్ని ఫారెన్ హీట్లో, సెల్సియస్లో అండ్ వాటర్ని లీటర్స్లో ఇలా కొలిచినట్టే మనం లైట్ని కూడా కొలవడానికి కెల్విన్స్ అని వాడతాము. సో కెల్విన్స్ అనేది తగ్గుతున్న కొద్దీ లైట్ అనేది వార్మ్ అవుతూ ఉంటుంది. కెల్విన్స్ అనేది పెరుగుతున్న కొద్దీ లైట్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. సో అందుకే మనం లైట్స్ని రెండు రకాలుగా పిలుస్తాము. కెల్విన్స్ తక్కువ ఉంటే వామ్ లైట్ అంటాము, కెల్విన్స్ ఎక్కువ ఉంటే కూల్ లైట్ అంటాము. లైట్ అనేది వామ్ అవుతున్న కొద్దీ లైట్ కలర్ అనేది ఒరిజినల్ కలర్ నుండి ఎల్లోయిష్ కలర్ వైపు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి లైటింగ్లో కెల్విన్స్ అనేది పెరుగుతున్నప్పుడు మనకి ఒరిజినల్ ఫుటేజ్ నుంచి కూడా పిక్చర్ అనేది బ్లూయిష్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. దాన్నే మనం కూల్ లైట్ అని అంటూ ఉంటాము. మనకి లైట్స్లో టైప్స్ తెలిసాయి కాబట్టి మనం ఏ లైట్ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఏ లైట్ని యూజ్ చేసినప్పుడు కెమెరాలో ఏ సెట్టింగ్ పెట్టాలి అని చెప్పి చూద్దాం. మనకి ఎప్పుడు కానీ లార్జ్ స్పేస్లో లైట్ సెట్ చేయాలి అంటే మనం ఎప్పుడైనా కూడా లైక్ వామ్ లైట్స్ని యూజ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే మనము అంత పెద్ద హ్యూజ్ స్పేస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ హాల్ తీసుకోండి, ఆ ఫంక్షన్ హాల్ కంప్లీట్గా మనం లైటింగ్ సెట్ చేయాలి అంటే కూల్ లైట్స్ మేబీ మనకు అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. సో ఎక్కువ కాస్ట్లీ కూల్ లైట్స్ని వాడితే కానీ మనకు ఆ ఇంపాక్ట్ అనేది రాకపోవచ్చు. సో అందుకే వామ్ లైట్స్ టంగ్స్టన్ లైట్స్ని వాడడానికి యూజ్ చేస్తారు. ఎందుకు అంటే టంగ్స్టన్ లైట్స్ అనేది వామ్ లైట్ స్ప్రెడ్ చేస్తుంది. అది చాలా హార్ష్గా ఉంటుంది కాబట్టి దాని డెప్త్ అనేది ఎక్కువ ఉండి మనకి ఐఎస్ఓ అనేది తక్కువ పెట్టడానికి యూస్ అవుతుంది. మరి వామ్ లైట్ యూజ్ చేసినప్పుడు మనకి వీడియో అనేది రెడ్గా ఎల్లోయిష్గా వస్తూ ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనము అక్కడ ఎంత లైటింగ్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ టంగ్స్టన్ లైట్స్ మోస్ట్లీ 3500 3600 ఆ రేంజ్లో కెల్విన్స్ ఉన్న లైట్స్ అవి. సో అక్కడ మీరు ఏ లైట్ అయితే పెట్టారో ఆ లైట్లో ఉన్న కెల్విన్నే మీరు కానీ కెమెరాలో సెట్ చేసినట్టయితే ఈ కెల్విన్ అండ్ ఆ కెల్విన్ మ్యాచ్ అయ్యి మీకు పిక్చర్ అనేది ఒరిజినల్ క్వాలిటీ అంటే ఒరిజినల్ కలర్లోనే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఇండోర్ షూట్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియో ఫోటోగ్రఫీ ఇలాంటివన్నీ చేసినట్టయితే మీకు వామ్ లైట్స్ పెట్టడానికి అంత హార్ష్ లైట్స్ అనేవి అవసరం లేదు. మీకు కూల్ లైట్స్ అనేది చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ఎందుకు అంటే మీరు వామ్ లైట్స్ యూజ్ చేసినప్పుడు మీకు చిన్స్ పైన అండ్ నోస్ పైన ఇంకా ఫోరెడ్ పైన కూడా ఆ లైట్ అనేది బౌన్స్ అయ్యి ఇవన్నీ కూడా లైక్ ఓవర్ లైట్ అయిపోతాయి ఈ పార్ట్స్ అనేవి. సో ఇలాంటి టైంలో మీరు కూల్ లైట్ని యూజ్ చేస్తారు. కూల్ లైట్ కెల్విన్స్ ఎంత ఉంటాయి? మోస్ట్లీ 6000 లేదా 5600 నుంచి ఈ రేంజ్లో కూల్ లైట్ సెట్టింగ్స్ అనేవి కెల్విన్స్ అనేవి ఉంటాయి. సో మీరు కూల్ లైట్ని వాడుతున్నప్పుడు కెమెరాలో కూడా ఆ లైట్ కెల్విన్ ఎంతైతే ఉందో ఆ కెల్విన్ని కెమెరాలో కూడా సెట్ చేసినట్టయితే మీకేమవుతుంది, ఈ కెల్విన్ అండ్ ఆ కెల్విన్ రెండు మ్యాచ్ అయ్యి పిక్చర్ అనేది ఒరిజినల్ అంటే అక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లోనే తీయడానికి యూస్ అవుతుంది. అండ్ మీరు ఫోటోగ్రఫీలో లైట్ని వాడుతున్నారు అంటే కంపల్సరీగా మీ కెమెరా అనేది మాన్యువల్లోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నేను పెట్టిన లైట్ అనేది వామ్ లైట్, ఒక్క లైట్ నేనేం చేశాను అంటే రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఆ లైట్ని బౌన్స్ చేశాను టాప్కి, అండ్ ఆ టాప్కి బౌన్స్ అయ్యి ఆ రిఫ్లెక్షన్ అనేది నా ఫేస్ పైకి వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇలాంటి టైంలో నేను ఆటో మోడ్లో కనుక షూట్ చేసినట్టయితే ఫుటేజ్ ఎలా వస్తుంది అని చూద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది కెమెరా నేను ఆటో మోడ్లో పెట్టి తీస్తున్న ఫుటేజ్ అన్నమాట. ఇంతకుముందు నేను మాన్యువల్లో తీసిన ఫుటేజ్కి అండ్ ఈ ఫుటేజ్కి ఎంత చేంజ్ ఉంది అని చెప్పేసి మీరు చూడొచ్చు.
ఇప్పుడు మీరు చూస్తున్నది కూల్ లైట్ ఫుటేజ్ అన్నమాట. అందుకే మనకి నా ఫేస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కొంచెం బ్లూయిష్ కలర్ లోకి మారడం అనేది మీరు గమనించవచ్చు.